నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు మనం. చైనాలో 1000 టన్నుల బంగారు గని, బంగ్లాదేశ్లో 3 ఆలయాలు ధ్వంసం, రణరంగాన్ని వీడుతున్న ఉక్రెయిన్ సైనికులు, 1200 మంది హెల్త్ అసిస్టెంట్ల భర్తీ రద్దు, తమిళనాడులో ఫెంగల్ బీభత్సం. మరో హెడ్లైన్ చూడొచ్చు. పులి దాడిలో రైతుకు తీవ్ర గాయాలు, కర్రతో పులిని తరిమి భర్తను కాపాడుకున్న భార్య. నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈ రోజు మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. రైతుల పాలిట భయహస్తం, సాగును ఆగం చేసిన కాంగ్రెస్ పాలన, రైతు బంధు రాదు, మద్దతు ధర లేదు, విత్తనాలకు వెతలు, కరెంటు కోతలు, అన్నదాతల ఆందోళనలు, ఆత్మహత్యలు, 11 నెలల్లో 347 మంది రైతుల బలవన్మరణం. సాగులో నిన్న మొన్నటి వరకు దేశంతోనే పోటీ పడిన తెలంగాణ నేడు బేలచూపులు చూస్తున్నది. రైతాంగాన్ని నిలువున ముంచిన కాంగ్రెస్ సర్కార్ అన్నదాతను ఆగం చేసి వదిలింది. కేసీఆర్ సంక్షేమ పథకాలకు పాతరేసిన రేవంత్ ప్రభుత్వం రైతును నిండా ముంచింది. గత 11 నెలల్లో ఏకంగా 347 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారంటే రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ హయాంలో పసిడి పంటలు పండిన తెలంగాణలో నేడు భూములు పడవు పడుతున్నాయి. 10 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు మళ్లీ తాండవిస్తున్నాయి. ఏడాది క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం రైతులకు స్వర్గధామం. ఎరువులు విత్తనాలు దొరుకుతాయో లేదో అనే టెన్షన్ లేదు. పంట పెట్టుబడికి పైసలెట్లా అనే ఆందోళన లేదు. పండించిన పంట అమ్ముడు పోతుందో లేదో అనే చింత లేదు. అన్ని కేసీఆర్ ప్రభుత్వమే చూసుకుంటుందనే భరోసా రైతుల్లో ఉండేది. ఇలా రైతుల నమ్మకాన్ని నిలబెడుతూ కేసీఆర్ సర్కార్ సాగులో సాయం చేస్తూ మద్దతు ధరకు పంటను కొనుగోలు చేసేది. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పసిడి పంటలు పండించారు. దేశ వ్యవసాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో అన్నదాతలపై పిడుగుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన రైతులను ఆగం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొంటున్న కష్టాలు కన్నీళ్లు మళ్లీ రైతుల జీవితాలను వెంటాడుతున్నాయి. భూములు ఇవ్వాల్సిందే, అభివృద్ధి జరగాలంటే రైతులు కొంత నష్టపోవాల్సిందే. లగచర్లలో భూసేకరణ ఆగదు, ఎకరాకు 20 లక్షలు ఇస్తా, 10 ఎక్కువ తీసుకొని పక్కకు పోయి భూములు కొనుక్కోండి. 3 లక్షల ఎకరాలల్లా 1300 ఎకరాలు తీసుకుంటే తప్పేంది? మాయమాటలు నమ్మితే అనవసరంగా జైలు పాలైతారు. మీ వాళ్ళు జైల్లో ఉన్నా ఏం చేయలేను, నా మీదే కేసులున్నాయి, అడ్డుకున్నోళ్లను తొక్కుకుంటా పాలమూరుకు నిధులు తెస్తా. పాలమూరు రైతు పండుగలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం సభలో కుర్చీల కోసం ఎమ్మెల్యేల వెతుకులాట. అభివృద్ధి జరగాలంటే రైతులు కొంత నష్టపోవాల్సిందేనని, భూమితో పాటు మనకెంతో అనుబంధం ఉన్న అభివృద్ధి కోసం భూసేకరణ తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన రైతు పండుగ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అవసరమైతే ఎకరాకు 10 లక్షలు కాకుండా 20 లక్షల నష్టపరిహారం ఇచ్చైనా భూమి సేకరించి పరిశ్రమను పెట్టాలని తాను ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇవాళ మీరు అండగా నిలబడితే 10 ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉన్నది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నాకున్నది. తీసుకోండి, 20 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఇంటికి పైసలు తెచ్చిచ్చే బాధ్యత కూడా మాదే. మీ ఇంట్లో చదువుకున్నోళ్లకు చదువుకోనోళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధిని అడ్డుకోకండి, మాయమాటలు వినకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మన జిల్లానే మాదిగొల్ల జిల్లా, కొట్టూరి గట్టిగా. ఈ జిల్లాకు నిధులు ఇచ్చేందుకు మంత్రులంతా సంతకం పెట్టే ముందు మన సప్పట్లు వాళ్లకు వినిపించాలి. కొట్టుండ్రి చప్పట్లు బాగా, మీ సప్పట్లే వాళ్లకు విజ్ఞప్తులు. డప్పు సప్పుడు గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగొల్ల జిల్లానయ్యా, కొట్టూరి గట్టిగా. సీఎం రేవంత్ వెల్లడి. లగచర్ల పోలేపల్లిలో పారిశ్రామిక వాడ భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల. లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల సేకరణ. 60 రోజుల్లో అభ్యంతరాలకు ఛాన్స్, ప్రభుత్వం చకచక అడుగులు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల పోలేపల్లి గ్రామాల పరిధిలో బహుళార్థ సాధక పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ మేరకు భూసేకరణ కోసం శనివారం ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూమిని సేకరించేందుకు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మొండి చేయి చూపి పండుగన రైతు పండుగ పేరిట రేవంత్ రెడ్డి మోసం. పాలమూరు సభ సాక్షిగా పచ్చి అబద్ధాలు. కేసీఆర్ కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నట్టు నిరూపిస్తావా లేక రాజీనామా చేస్తావా? కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన అసలు రంగును అసెంబ్లీలో బయట పెడతాం. సమయం ఇచ్చే దమ్మున్నదా?
హరీష్ రావు సవాల్. పాలమూరుకు ఏం చేసినవు? ప్రశ్నించే హక్కు నీకెక్కడిది? కాంగ్రెస్ పాలనలో వలసలు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్ఏనన్న విషయం గుర్తుపెట్టుకో. మీ పాలనలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్దే అన్న హరీష్ రావు. రైతు పండుగ పేరిట సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎంత సొంత డబ్బా కొట్టుకుంటూ మొత్తుకున్న దండిగా అయిందని ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరుమనిపించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. అది రైతు పండుగ కాదు, బెదిరింపు సభ. మీరు భూములు ఇవ్వకున్నా నేను గుంజుకుంటానని బెదిరించినట్టుంది. రేవంత్కు పాలమూరుపై ధ్యాసనే లేదు. ప్రసంగం అంతా ఆత్మస్తుతి, పరనింద. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడి. డైనింగ్ హాలా, డస్ట్బినా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ శనివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. డైనింగ్ హాల్లో 2 రోజులుగా ఉంచిన వ్యర్థ పదార్థాలను చూసి నివ్వెరపోయారు. దుర్వాసన వస్తున్నా పట్టించుకొని ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లోనూ ఇంట్లోనే ఉంచుకుంటారా అని ప్రశ్నించారు. విద్యార్థినులు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్తో కలిసి అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు. సమస్యలపై విద్యార్థినులతో మాట్లాడారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. మేమున్నాం, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అక్రమాస్తులు 190 కోట్లు. ఇరిగేషన్ ఏఈఈ అవినీతి లెక్క. మేలో ఏసీబీకి చిక్కిన నికేష్. లోతుగా అధికారుల దర్యాప్తు. కీలక పత్రాలు, బంగారం స్వాధీనం. అమెరికాలో ఖమ్మం విద్యార్థి హత్య. దుండగుల కాల్పులో దుర్మరణం. 5 నెలల క్రితమే ఉన్నత చదువు కోసం వెళ్లిన సాయి తేజ. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు. విద్యార్థులు చస్తున్న పట్టదా? మీకు చేత కాకుంటే విద్యాశాఖను బీఆర్ఎస్కు అప్పగించండి. ఆర్ఎస్పీ. దమ్ముంటే గురుకులాలపై చర్చకు రండి. నేను ఏ విచారణకైనా సిద్ధం. తప్పు చేసినట్టు తేలితే ఉరికంబం ఎక్కిందకైనా రెడీ. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్. గురుకులాలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్. అమ్మాయిలపై కొండా మురళి దారుణాలు. అందుకు వరంగల్ గెస్ట్ హౌస్లే సాక్ష్యం. కొండాకు నాటి ఎస్పీ కౌన్సిలింగ్. ప్రవీణ్ కుమార్ వెల్లడి. ఇక్కడ గురుకులాల కోసం హెల్ప్ లైన్ 8522044336 నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్ఎస్పీ ఏడాది నుంచి తెలంగాణలో విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలకు మంత్రులు లేరని, విద్యార్థులు చస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలపై రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని, 6 నెలల నుంచి విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించడం లేదని, కేసీఆర్ హయాంలో ఆదర్శంగా నిలిచిన గురుకుల విద్యా వ్యవస్థ నేడు కుప్పకూలిందని వాపోయారు. టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం. కొత్త చైర్మన్ నియామకానికి గవర్నర్ ఆమోదం. రేపటితో ముగియనున్న మహేందర్ రెడ్డి పదవి కాలం. 5.5 ఏళ్లు చైర్మన్ గా కొనసాగనున్న వెంకటేశం. ఇక ధరణిలో మార్పులకు మోకాలడ్డేదెవరు? ధరణిలో మార్పులకు మోకాలడ్డేదెవరు? కీలక అధికారిపైనే రెవెన్యూ సిబ్బంది ఆరోపణలు. మొదటి నుంచి అడ్డం పడుతున్నారని మండిపాటు. దరఖాస్తుల పెండింగ్ కు కారణమంటున్న సిబ్బంది. నిబంధనల పేరుతో బదిలీని అడ్డుకుంటున్న అధికారి. నేటి నుంచి ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసి చేతికి. ధరణి పోర్టల్లో గుట్టలుగా పేరుకుపోతున్న పెండింగ్ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఒక ఉన్నత అధికారి అనుసరిస్తున్న వైఖరే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.